శ్రీరామా, మేలుకో శ్రీరామా, నీల నీరద శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా, నీల నీరద శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా. అనియా నేను కాలేజీకి వెళ్తాను. జాగ్రత్తగా వెళ్తాముడు. సరే అనియా. రే బలరాం, రారా, కాలేజ్ టైం అవుతుంది. ఒక్క నిమిషం ఉండరా. ఏంట్రా మీరు చేస్తుంది? ఇంకెక్కున్నారా బాబు? ఈ రోజులు ఎవడ పాటిస్తున్నారు ఇటువంటి సాంప్రదాయాలన్నీ? వచ్చి బండి ఎక్కడ బాబు. ఇది మన సాంప్రదాయం రా, ఇంకా ఎవరు పాటిస్తున్నారంటావేంటి? ఇది 2025 అయినా వచ్చేది 2040 అయినా మన సాంప్రదాయాన్ని మనం పాటించాల్సిందే, అర్థమైందా? ఏంట్రా బాబు ఇంకా నేను ఇష్టం లేదు. సరే కాలేజ్ టైం అవుతుంది. సార్ ముర తినేసాడు రా బాబు, కదా డ్రింక్ తాగుతాం. సరే. అన్నా 2 థమ్స్అప్. రే బాలా, ఏంట్రా నువ్వు ఇప్పుడు చూసినా మా అన్నయ్య అంటుంటావు? మీ అన్నయ్య ఎందుకంత ఇష్టం నీకు? అదేంట్రా అడిగా? నాకు అమ్మ నాన్న ఎవరు లేరు కదా, నాకు అన్నీ అన్నయ్యే. అన్నయ్యకి నేనన్నా వ్యవసాయం అన్నా ఈ రెండే ఇష్టం. అందుకే నాకు అన్నయ్య అంటే ఇష్టం, అన్నయ్యకి నేనంటే అంత ఇష్టం. అవునరా, నేను ఎప్పటి నుంచో అడదాం అనుకుంటున్నాను. తగనా? ఏంట్రా అది? అడుగు, చెప్తాను. ఇది 2025 కదా, ఇప్పుడున్న జనరేషన్ మొత్తం సాఫ్ట్వేర్ అని, గవర్నమెంట్ జాబ్స్ అని, బిజినెస్ అని పరుగు తీస్తుంటాయి. మరి మీ అన్నయ్య ఏంట్రా వ్యవసాయం సేవ పరిగెడుతున్నాడు? అదా, అన్నయ్య డిగ్రీ చేశాడు. డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్ తీసుకున్నాడు. ఎంఎన్సీలో 1 మంత్ జాబ్ కూడా చేశాడు. కానీ ఈ లోపు నాన్నగారు ఇదవడంతో జాబ్ వదిలేసి వ్యవసాయం చేయాల్సి వచ్చింది. ఇంకా అన్నయ్యకి కూడా వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వ్యవసాయం చేస్తున్నాడు. అది మా నాన్నగారి చివరి కోరిక. ఎందుకంటే ఈ కాలం అందరూ బిజీ అయిపోయారు. ఇంకా జాబ్స్ అని, మనీ అని, ఎంజాయ్మెంట్ కోసం వెతుకుతున్నారు, వ్యవసాయాన్ని మర్చిపోయారు. ఈ జనరేషన్ వాళ్ళు ఏంటి, అందులో మనం కూడా. ఫర్ ఎగ్జాంపుల్, నీకు వ్యవసాయం వచ్చా? రాదు కదా. ఈ జనరేషన్లో 90% యువతకి వ్యవసాయం అనేది తెలియదు, అవునా కదా? ఇది 2025లో ఉన్నాం మనం. మన జనరేషన్కే వ్యవసాయం అంటే సరిగ్గా తెలియదు. ఇంకా రాబోయే కాలంలో 2040లో ఉన్న జనరేషన్కి ఏం తెలుస్తుందిరా? అవును, మనం స్టార్ట్ చేస్తేనే వ్యవసాయం అనేది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందుకేరా మా అన్నయ్య వ్యవసాయమా, ఒకవైపు బిజినెస్సా, ఎంజాయ్మెంటా, లైఫ్ అని ఆలోచించుకుంటే మా అన్నయ్య వ్యవసాయం ద్వారా ఎంచుకున్నాడు. దీనికి తోడు మా నాన్నగారి పాత్ర కూడా ఒకటి. ఈ జనరేషన్ వాళ్ళని నేను వ్యవసాయం చేయమని చెప్పట్లేదురా. మాకు భూమి ఉంది, మేము వ్యవసాయం చేస్తున్నాం. లేని వాళ్ళు అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు, అది కరెక్టే. కానీ ఇప్పుడున్న జనరేషన్ అంతా మనీ అని, బిజినెస్ అని, ఎంజాయ్మెంట్ అని ఆ చుట్టూ తిరుగుతున్నారు. కానీ మా అన్నయ్య అలా కాదు, వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు, వ్యవసాయంలోనే ఉన్నాడు. ఇప్పుడున్న జనరేషన్ అంతా భూములలో వదిలేసి ఇదంతా చాలా వదిలేస్తున్నారు. మా అన్నయ్య జనరేషన్ వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకున్నాడు, మీకున్న భూముల్లో ఇలాగ వ్యవసాయం చేసి వ్యవసాయ పరంగా ఎదిగితే చాలా మందికి ఉపయోగపడతారని చెప్పాలనుకున్నాడు. అలాంటి వాళ్ళందరికీ మా అన్నయ్య ఒక ఇన్స్పిరేషన్గా తయారవ్వాలనుకున్నాడు. కాబట్టి నేను కూడా మా అన్నయ్యలో ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలనుకుంటున్నాను. అందుకేరా వ్యవసాయాన్ని జాబ్ని మనీలాగా కంపేర్ చేసి చూడకూడదు. వ్యవసాయం అనేది మన సాంప్రదాయం, మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు. అన్నయ్య అనేది కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోకూడదని, అందుకే ఇప్పుడు వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను. మరి పెళ్లి విషయం? అవునరా, ఇప్పుడు మీరందరూ జాబ్ ఉందా, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడా అని చెప్పి చూస్తున్నారే తప్ప పెద్దల్ని గౌరవిస్తాడా, మంచి మర్యాదలు తెలుసా, సాంప్రదాయాలు తెలుసా అని ఎవరూ అడగట్లేదురా. ఆయన ఇప్పుడు ఎవరికి అవి అవసరం లేదు కూడా. మా అన్నయ్య కలియుగ శ్రీరామచంద్రుడురా. మా అన్నయ్యకి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. మా అన్నయ్య వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు, వ్యవసాయం చేయాలని అనుకున్నాడు.
మా అన్నయ్య వ్యవసాయం చేయడం కోసం బతుకున్నాడు కూడా. ఇంక పెళ్ళంటావా, మా అన్నయ్య లోక కళ్యాణం కోసం పాటుపడుతున్నాడు. లోక కళ్యాణం కోసం పాటుపడేవాడికి పెళ్లితో సంబంధం ఏముంది? మా అన్నయ్యకి జరగాల్సిన టైంలోనే పెళ్లి జరుగుతుంది. దాని గురించి నువ్వేం కంగారు పడుకో. మీకు పొలం పండినా డబ్బులంతా రావు కదరా. డబ్బు కోసం ఎవరో వ్యవసాయం చెయ్యర్రా. వ్యవసాయం చేయాలంటే దాని మీద గౌరవం, ప్రేమ రెండూ ఉంటేనే వ్యవసాయం చేయాలనుకోవాలి. మా అన్నయ్యకి రెండూ ఉన్నాయి కాబట్టి వ్యవసాయం అడుగు పెట్టాడు. వ్యవసాయంలో డబ్బులు ఎందుకు వస్తారా? ఫర్ ఎగ్జాంపుల్కి నువ్వు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళావా? మార్కెట్లో ఎప్పుడైనా కూరగాయలు బేరం ఆడకుండా ఎప్పుడైనా కొన్నావా? ఎందుకంటే అది మార్కెట్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక షోరూమ్కి వెళ్ళావు, ఒక 500 రూపీస్ షర్ట్ తీసుకున్నావు. వాడిని అడిగితే 500 చెప్పాడు అనుకో, దాన్ని 200 రూపీస్కి ఎప్పుడన్నా బేరం ఆడేవా? ఆడలేవు. ఎందుకంటే అది ఎంత ప్రైస్ చెప్పాడో అంత ప్రైస్కి కొనాలి. అదే మార్కెట్లో అయితే వాడు 200 రూపీస్ చెప్పాడు అనుకో, 150కి 140కి 130కి బేరం ఆడతారు. అంటే మార్కెట్లో కాబట్టి బేరం ఆడగలుగుతావు. షోరూంలో అయితే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇది రైతుకి సాంప్రదాయానికి ఇచ్చే వాల్యూ. ఇది ముందు మనం మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. ఈ జనరేషన్ వాళ్ళం మన మైండ్ సెట్ని మనం మార్చుకుంటే మనం కూడా రైతులకి హెల్ప్ అవుతాం. ఇంత చెప్పాను కదా, ఇంత దాంట్లో నీకు ఏం అర్థమైంది? వ్యవసాయం అంటే వ్యాపారం కాదురా, అది మన ఆత్మగౌరవం, మన సంప్రదాయం కూడా అని నాకు అర్థమైంది. అది గుడ్. నేను స్టడీ అయిపోయిన తర్వాత వ్యవసాయం చేస్తాను రా. అది మన సాంప్రదాయం, మన ఆత్మగౌరవం కూడా. ఈ భూమి ఉన్నంత వరకు వ్యవసాయం ఉంటుంది. రైతు అన్నవాళ్ళు లేకపోతే ఈ భూమి మీద మనిషి అనేవాడే ఉండడు. అందుకేరా రైతుని గౌరవిద్దాం, మనం కూడా వ్యవసాయం నేర్చుకుందాం. మా అన్నయ్య వ్యవసాయం చేస్తున్నాడు. మా అన్నయ్య తర్వాత నేను కూడా వ్యవసాయం చేస్తాను. నా తర్వాత నా కొడుకులు కూడా వ్యవసాయం చేస్తారు. అందుకేరా నీకు చెప్తున్నాను, మీకు చెప్తున్నాను. రైతుని గౌరవిద్దాం, వ్యవసాయాన్ని కాపాడదాం, భావి తరాలకు భవిష్యత్తునిద్దాం. సరే, టైం అవుతుంది పద. సరే పద. రేపు వరిచేను కోయడం మొదలు పెట్టాలిరా. మొదలుగా కోసింది దేవుడి దగ్గర తీసుకెళ్లి దండం పెట్టుకోవాలి. మీరు నిజంగా చాలా గ్రేట్ అన్నా. ఈ రోజుల్లో చాలా మంది గవర్నమెంట్ జాబులు నమ్ముకుని, సాఫ్ట్వేర్ జాబులు నమ్ముకుని బయట వెళ్ళిపోతున్నారు. కానీ మీరు మాత్రం వ్యవసాయాన్ని నమ్ముకొని ఇక్కడే ఉంటున్నారు చూసారా. అది ఈ జనరేషన్ మీరు కావాలన్నా, హ్యాట్ షాప్ అనే మిమ్మల్ని కలవడం నా అదృష్టం అనే. వెళ్ళొస్తానన్నా. సరేరా. చూడు తమ్ముడు, మనం డబ్బులు సంపాదించాలనుకోవాలి, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకోవాలి, పెద్ద పెద్ద కార్లను తిరగాలనుకోవాలి. కానీ అందుకంటే ముందు మనకు తిండి ఉండాలి. తిండి ఉండాలంటే రైతు ఉండాలి. రైతు ఉండాలంటే పంట పండాలి. పంట పండాలంటే ముందు వ్యవసాయం తెలిసి ఉండాలి. అందుకే తమ్ముడు నేను వ్యవసాయం చేస్తున్నాను. అనియా, ఎందుకు ఏడుస్తున్నావురా? మన కష్టం రా. ఈసారి అమ్మవారి దయ వల్ల పంట బాగుందనియా. మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చేలాగా ఉంది. అంతా అమ్మవారి దయ. మా తమ్ముడు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడు తల్లి. మా అన్నయ్య ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు తల్లి.